కార్మికుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, కార్మికుల కనీస వేతనాల పెంపు ఎంతో హర్షించదగ్గ విషయమని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు. పెరుగుతున్న రోజువారీ ఖర్చుల దృష్ట్యా కార్మికులపై భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఇన్ఛార్జ్ మంత్రులు తీసుకున్న నిర్ణయాన్ని కార్మికులంతా స్వాగతిస్తున్నారన్నారు. కార్మికులు వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటారన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని స్థానిక బస్టాండ్ వద్ద కార్మికులకు కనీస వేతనాల పెంపు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నాయకులు చెరుకు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు శుభవార్త అందించిందన్నారు. రాష్ట్రంలోని 1,11,00,000 మంది కార్మికులకు కనీస వేతనాలను నిర్ణయిస్తూ సీఎం రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రకటించడం హర్షణీయమని పేర్కొన్నారు. దుబ్బాక నియోజకవర్గ రైతులు అధైర్యపడవద్దని ఆయన సూచించారు. రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి అధికంగా ఉండడంతో లారీల కొరత ఏర్పడి తాత్కాలిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రతిపక్ష నాయకులు చేస్తున్న విమర్శలను రైతులు నమ్మవద్దని కోరారు. స్థానిక ఎమ్మెల్యే అనవసర రాద్ధాంతం చేస్తూ రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని విమర్శలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని, రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేసి వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్లు కొంగర్ రవి, చెరుకు విజయ్, ఆత్మ కమిటీ చైర్మన్ గాంధర్ నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్లు, కౌన్సిలర్లు, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్, రేకులకుంట దేవాలయ డైరెక్టర్లు పాల్గొన్నారు. 1,11,00,000 కార్మికుల సంక్షేమం కోసం వాళ్ళ కనీస వేతనాలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వానికి దాన్ని 3 భాగాలుగా విభజించి అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్గా విభజించి పట్టణ ప్రాంతము, గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న ధరలను ఉద్దేశించి కార్మికుల సంక్షేమం కోసం కనీస వేతనాలు పెంచినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారికి ప్రజల తరఫున, కార్మికుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజా సంక్షేమం కోసం ఏర్పడ్డ ప్రభుత్వం కాబట్టి దుబ్బాక నియోజకవర్గంలో రైతులందరూ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మనకు ప్రొడక్షన్ ఎక్కువై, మన రైస్ ప్రొడక్షన్, మన వడ్ల ప్రొడక్షన్ ఎక్కువై కొంత లారీల కొరత ఏర్పడడం వల్ల కొంత ఆలస్యం అవుతుంది మాత్రమే. ఖచ్చితంగా ప్రతి గింజ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. అధికారులు అందరూ కూడా, కలెక్టర్ గారు అందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. పోలీసు యంత్రాంగం కూడా ఖాళీ లారీలు ఎక్కడైనా తీసుకొచ్చి, మరి ఇంకా ఎక్కడైనా మన దుబ్బాకలో ఎన్నో గోదాములు ఉన్నాయి, పెట్టడానికి కూడా స్థలం ఉంది కాబట్టి ఎవ్వరు రైతులు ఆధారపడద్దు. ప్రతిపక్షాలు కావాలని, మన బీఆర్ఎస్ పార్టీ కావాలని బురద జరుగుతూ ఉంది. ఇక్కడికి ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడు ఆయన కనుసన్నుల్లో ఉన్న వ్యాపార సంబంధాలున్న రైస్ మిల్లర్లతోటి కుమ్ముక్కై వాళ్ళని మీరు లేట్ చేయండి, ధాన్యం కొనకుండా ఏమైనా కుంటి సాకులు చెప్పి చేయండి, నేను వచ్చి ధర్నా చేస్తా, నేను ధర్నా చేసిన తర్వాత మళ్ళా మీరు కొనాలి, అప్పుడు నేను ధర్నా చేస్తేనే కొన్నట్టు ప్రజలు అనుకోవాలని ఒక డ్రామా ఆడుతున్న ఈ ప్రభాకర్కి నమ్మాల్సిన అవసరం లేదు. రైతులు కూడా అధైర్యపడదు. ఖచ్చితంగా ప్రతి గింజ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కొంత ఆలస్యం, కొన్ని చిన్న చిన్న సమస్యలు ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి. కాబట్టి ఇది ప్రజాప్రభుత్వం, రైతన్నలు అందరూ కూడా అర్థం చేసుకోవాలి.